కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం సతీదేవి నేత్రాలు పడిన శక్తిపీఠం. 5 నదులు కలిసి ఒకే నదిగా ప్రవహిస్తున్న పవిత్రమైన పంచగంగా నది. భూకంపం వల్ల ఒక రాతి క్వారీ మునిగి భూగర్భ జలాలు పైకి వచ్చి దానంతట అదే ఏర్పడిన రంకాల లేక్. ఈ శక్తిపీఠానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రావాలి, అమ్మవారి దర్శనం ఎలా చేసుకోవాలి, సింగిల్గా వస్తే ఎక్కడ స్టే చేయాలి, లేదా ఫ్యామిలీతో వస్తే ఈ యాత్రను ఎలా ఆనందంగా ముగించాలి, ఇవన్నీ మీకు చెప్పడమే కాదు మీకు చూపించబోతున్నాను. ఇక ఎటువంటి డిలే లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడైతే నేను హైదరాబాద్లో ఉన్న బోయిన్పల్లిలో ఉన్నానండి. ఈ హైదరాబాద్ నుంచి కొల్హాపూర్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు కాబట్టి నేనైతే బస్ బుక్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి నాకు వచ్చేసి లాస్ట్ మినిట్లో బుక్ చేసుకున్నాను కాబట్టి 700 రూపీస్ పడింది. మనకి వైజాగ్ నుంచి అయినా విజయవాడ నుంచి అయినా కానీ కొల్హాపూర్కి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ఒకవేళ తిరుపతి నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం నేను ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సరే, బస్ కోసం వెయిట్ చేద్దాం. వచ్చిన తర్వాత మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం. వైజాగ్ అండ్ విజయవాడ నుంచి వచ్చే వాళ్ళకి 2 ఆప్షన్స్ సజెస్ట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్లో హైదరాబాద్ వరకు వచ్చి హైదరాబాద్ టు కొల్హాపూర్ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్ళొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే బస్సులో కాకుండా మేము ట్రైన్లోనే జర్నీ చేస్తామంటే మాత్రం హైదరాబాద్, వైజాగ్, విజయవాడ నుంచి సోలాపూర్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్లో కొల్హాపూర్ వెళ్ళిపోవచ్చు. లేదంటే సోలాపూర్ టు కొల్హాపూర్ బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బస్సులో కూడా కొల్హాపూర్ వెళ్ళిపోవచ్చు. 240 కిలోమీటర్లకి 5 to 6 అవర్స్ బస్ జర్నీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి కొల్హాపూర్ కి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి, ఫ్లైట్స్ లో కూడా వెళ్ళొచ్చు. హైదరాబాద్ నుంచి అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. వైజాగ్ నుంచి విజయవాడ నుంచి అయితే 1 స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఆన్లైన్ లో చూడండి. ఇప్పుడు నేను చెప్పిన ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే మీరు కూడా IRCTC లో చెక్ చేయండి. మీరు విజయవాడ నుంచి వైజాగ్ నుంచి హుబ్లీ లైన్ లో కూడా రావచ్చు. బట్ ట్రైన్ కనెక్టివిటీ సోలాపూర్ తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే నేను హుబ్లీ లైన్ సజెస్ట్ చేయట్లేదు. నేను బస్ అయితే బయటే దిగాను కానీ జస్ట్ మీకు కొల్హాపూర్ బస్ స్టాండ్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి అలా లోపలికి వచ్చాను. దానికంటే ముందు నేను ఇక్కడ డార్మేటరీ బుక్ చేసుకున్నాను. నాకు 300 రూపీస్ పడింది. అది కూడా టెంపుల్ దగ్గరే బుక్ చేసుకున్నాను అనమాట. సరే, ఇప్పుడైతే మనం బుక్ చేసుకున్న డార్మేటరీ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయేసి కొంచెం ఫ్రెష్ అయ్యి దర్శనానికి వెళ్ళిపోదాం. అదిగోండి, అక్కడ ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నాయి కదా, అక్కడ దింపుతుంది మనల్ని ఎగ్జాక్ట్గా బస్సు. సో అక్కడైనా ఆటోలు ఉంటాయి. ఇదిగోండి, ఇదే బస్ స్టాండ్. ఇక్కడైనా ఆటోలు ఉంటాయి. 3 కిలోమీటర్స్ ఇక్కడ ఆటోలు ఎక్కేస్తేనే వెళ్ళిపోవచ్చు. మనం సరదాగా కొల్హాపూర్ చూస్తాము అని అంటే నడుచుకుంటా కూడా వెళ్ళిపోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ బస్ స్టాండ్ కూడా ఉంది. ఇక్కడ ఆగితే ఏంటంటే బస్సులు వస్తాయి, కొల్హాపూర్ టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ దగ్గర బుక్ చేసుకున్నా, రైల్వే స్టేషన్ దగ్గర బుక్ చేసుకున్నా, లేకపోతే టెంపుల్ దగ్గర బుక్ చేసుకున్నా, మంచి రేటింగ్ ఉన్న హోటల్స్ అయితేనే బుక్ చేసుకోండి. నా ఒపీనియన్ ఏంటంటే టెంపుల్ దగ్గరే బుక్ చేసుకోండి. ఎందుకంటే ఈవినింగ్ పూట ఒకవేళ టెంపుల్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలనిపించింది అనుకోండి, అలా సరదాగా నడుచుకుంటూ వెళ్ళి కూర్చోవచ్చు. అదే మీరు బస్ స్టాండ్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర తీసుకుంటే మనకు ఆప్షన్ ఉండదు, రూమ్ లోనే పడి ఉండాలి. దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ తో మాకేం పని బ్రో అంటే ఇంకా నేను చెప్పేదేం లేదు. నేను బుక్ చేసుకున్న హోమ్ స్టే ఇదేనండి, సియా హోమ్ స్టే అండ్ డార్మెటరీ రూమ్స్. నాకు ఒక బెడ్ వచ్చేసి 300 రూపీస్ పడింది. అండ్ ఇక్కడ ఏసీ కూడా ఉంది, అలాగే హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే, గుడ్. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి ఫ్యామిలీస్ వస్తే. మేక్ మై ట్రిప్ లో 4.2 రేటింగ్ ఉంది, అందుకే బుక్ చేశాను. ఓకే, నాకైతే డార్మెటరీస్ మంచిగానే అనిపించినాయి. నేనైతే ఫ్రెష్ అయిపోయేసి ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను. నేను తీసుకున్న హోమ్ స్టే దగ్గర నుంచి టెంపుల్ వచ్చేసి 550 మీటర్స్ ఉందన్నమాట. జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఇదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ అంటారండి. అలాగే ఇక్కడ చూడండి ఎంత టీవీగా నిలబడున్నాడు. ఇప్పటికీ భారతదేశంలో హిందుత్వం బతుకుందంటే ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాగే ఇంకొంతమంది రాజుల వల్లే. వీళ్ళందరూ మొఘలులతో యుద్ధాలు చేయకపోయి ఉంటే ఈ పాటికి ఏమయ్యేదో భారతదేశం. ఈ శివాజీ చౌక్ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మనకి భవానీ మండపం వస్తుంది. అంటే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలోకి ఎంట్రన్స్. మీరు నేను బుక్ చేసుకున్న డార్మెటరీ దగ్గరలైనా రూమ్ బుక్ చేసుకోవచ్చు, ఈ శివాజీ చౌక్ దగ్గరైనా రూమ్ తీసుకోవచ్చు. కొంచెం మంచి రూమ్ కావాలనుకుంటే 2000 వరకు పెట్టాలి. ఇదే భవానీ మండపం, మరాఠా రాజులు కట్టించిన గ్రాండ్ ఎంట్రన్స్. చూడడానికి ఒక పెద్ద కోట ద్వారం లాగా ఉంది కదా. మనం లోపలికి ప్రవేశించినప్పుడు ఎడం వైపు మొత్తం కోటే ఉంటుంది. పైన డోమ్ స్ట్రక్చర్ చూడండి, మరాఠా సామ్రాజ్యపు రాజసం ఉట్టిపడుతుంది. ఈ దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటంటే ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం ఉంటుంది. రైట్కి వెళ్తే ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది. అదిగోండి, ఇక్కడ స్ట్రైట్ కనిపిస్తుంది కదా, అదే ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం. అంతకుముందు ఛత్రపతి సాహు మహారాజ్ నిర్మించుకున్న ప్యాలెస్. ఇటు వెళ్తే అమ్మవారి దేవాలయం. సరే, ముందు ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియంకి వెళ్దాం. ఆ మ్యూజియంకి వెళ్ళేసి తర్వాత ఇటు రైట్ సైడ్ లో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్దాం. ఇదేనండి ఛత్రపతి సాహు మహారాజ్ మ్యూజియం. అంతకుముందు ఉండేసి సాహు మహారాజ్ కి ఇది ప్యాలెస్, ఇప్పుడైతే ఇది మ్యూజియం గా మార్చేశారు. పదండి లోపలికి వెళ్దాం. ఈయనే ఛత్రపతి సాహు మహారాజ్. ఈ పక్కన ఉన్నాయి కదా ఈ జంతువులన్నీ, ఇవన్నీ కూడా ఈయన వేటాడినవే.
చూడండి చిరుతపులి ఇంకా ఇవన్నీ కూడా అటుపక్క టైగర్ కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అడుగుతున్న, ఈ అడుగుతున్నాను కూడా ఛత్రపతి సాహు మహారాజ్ వేటాడాడు. చూడండి అసలు ఎంత ఉందో. అప్పట్లో ఛత్రపతి సాహు మహారాజ్ పూజించుకునే అమ్మవారు ఈ ఛత్రపతి సాహు మహారాజ్. అలాగే ఆయన చంపిన జంతువులు అన్ని కూడా ఈ పక్కనే ఉంటాయి. ఇక్కడ ప్యాలెస్ పైకప్ చూడండి, చాలా వరకు వుడ్ తో చేశారు. చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది ఆర్కిటెక్చర్. మీరు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వచ్చినప్పుడు ఈ ఛత్రపతి షాహు మహారాజ్ మ్యూజియం కూడా రండి. సరే ఇప్పుడు మనం మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వెళ్దాం, వెళ్ళి దర్శనం చేసుకుందాం ఫస్ట్. అదిగోండి ఎంత గ్రాండియర్ గా కనిపిస్తున్నాయో చూడండి గోపురాలు. సో ఎంత టైం పట్టద్దో ఏందో తెలియదు. అమ్మవారికి చీర, గాజులు, తాలిబొట్టు, టెంకాయ. సో ఇక్కడ ఈ సెట్ ఉంది కదండి, ఈ సెట్ వచ్చేసి 550 రూపీస్ అంట. సో అమ్మవారికి మనం చీర పెట్టొచ్చు 550 రూపాయలతో. అమ్మవారి దేవాలయం గోపురానికి కన్స్ట్రక్షన్ జరుగుతుందండి లోపల. ఆ మ్యూజియం నుంచి ఇలా వస్తే ఇక్కడ చూడండి మనకి ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంది. ఇక్కడ పెట్టేసుకొని అదిగోండి అది దర్శనానికి క్యూ లైన్. సో ఆ క్యూ లైన్ లో ఇప్పుడు వెళ్ళిపోదాం పదండి. ఇదే దర్శనానికి క్యూ లైన్ అండి. నార్మల్ గా అయితే ఇది మొత్తం నిండిపోయి ఉంటదంట. ఈ రోజు ఏదో కొంచెం మన అదృష్టం బాగున్నట్టు ఉంది, ఖాళీగానే ఉంది. ఐ థింక్ తొందరగానే దర్శనం అయిపోద్ది అనుకుంటా. అమ్మవారిని గర్భగుడి దగ్గరికి వెళ్లి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మనం క్యూ లైన్ లో వెళ్ళాలి. లేదు ముఖద్వార దర్శనం చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా టెంపుల్ లోకి వెళ్ళేసి అమ్మవారిని చూడొచ్చు. మనం లోపలికి రాగానే ఒక పెద్ద వటవృక్షం చూడండి. ఈ మర్రి చెట్టు కింద అమ్మవారి పాదాలు ఉంటాయి, వెళ్ళి దర్శించుకుందాం. అమ్మవారి పాదాలు దర్శించుకోండి. ఈ వటవృక్షానికి ప్రదక్షిణ అన్నమాట. ఆలయం ఆర్కిటెక్చర్ చూడండి, చాలా బాగుంది కదా. సరే క్యూ లైన్ లో వెళ్తూ ఆలయ స్థల పురాణం బ్రీఫ్ గా చెప్తాను వినండి. వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్నప్పుడు భృగు మహర్షి వస్తారు. విష్ణుమూర్తి తన రాకను గమనించలేదని ఆగ్రహించిన భృగు మహర్షి అహంకారంతో శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన పాదంతో తన్నాడు. లక్ష్మీదేవి తన నివాస స్థానమైన వక్షస్థలాన్ని అవమానించారని కోప్పడి వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చి ఈ ప్రాంతంలోనే తపస్సు చేస్తూ గడిపింది. అప్పుడు ఈ ప్రాంతాన్ని కొలహాసుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అతను వేదనని తట్టుకోలేని దేవతలు అమ్మవారిని వేడుకున్నప్పుడు అమ్మవారు ఆ రాక్షసుని చంపేస్తుంది. మరణించే ముందు ఆ రాక్షసుడు అమ్మవారిని తన పేరే ఈ క్షేత్రానికి ఉండాలని కోరుకుంటాడు. అలాగే మహాలక్ష్మి అమ్మవారిని ఎప్పటికీ ఇక్కడే ఉండమని కూడా కోరుకుంటాడు. అందుకే ఈ క్షేత్రానికి ప్రాంతానికి కొల్హాపూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం 3 అడుగుల ఎత్తు, 4 చేతుల్లో గద, పాత్ర, ఫలం మరియు డాలును ధరించి దర్శనమిస్తారు. ఆలయ నిర్మాణం ఎంత టెక్నాలజీతో ఉంటుందంటే సంవత్సరానికి 3 రోజులు సూర్యకిరణాలు గర్భాలయంలోని అమ్మవారి విగ్రహంపై పడతాయి. మొదటి రోజు పాదాలపై, రెండో రోజు కడుపు భాగం పైన, మూడో రోజు అమ్మవారి ముఖంపై కిరణాలు ప్రసరిస్తాయి. అలాగే ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఆలయం, తుల్జా భవాని, నవగ్రహాలు మరియు శివుడు, వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు. అంతేకాదు ఈ ఆలయం అష్టాదశి శక్తిపీఠాల్లో 7వ శక్తిపీఠం. సతీదేవి శరీర భాగాల్లో నేత్రాలు పడిన ప్రదేశం. ఈ దేవాలయాన్ని దర్శించుకుంటే కాశీని దర్శించుకున్నంత పుణ్యమని పురాణాలు చెప్తున్నాయి. ముందు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం ఒక్కటే ఉండేదట. తర్వాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు ఇక్కడ ఉపాలయాలు కట్టించారు. నాకు దర్శనం అయితే కంప్లీట్ అయిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. నార్మల్గా 1-2 గంటలు జరిగే దర్శనం నాకు 10 నిమిషాలు అయిపోయి. ఈరోజు బుధవారం ఎవరు లేరు. నాకైతే మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. సో దర్శనం చేసుకుని ఇదే దారి నుంచి బయటకు వచ్చాను అనమాట. ఈ దత్త మందిరం దగ్గర నుంచి జస్ట్ ఇలా స్ట్రైట్ గా చూస్తే దీపపు స్తంభాలు ఎంత ఎత్తున్నాయో చూడండి. ఈవినింగ్ పూట వీటిని వెలిగిస్తే ఈ దేవాలయం మొత్తం కలకలలాడిపోద్ది అసలు. అలాగే ఈ క్షేత్రాన్ని ఏంటంటే కరవేరా క్షేత్రం అని కూడా అంటారండి. మన శివుడికి కాశీ ఎలాగో ఈ మహాలక్ష్మి అమ్మవారికి ఈ కొల్హాపూర్ అలాగా. నిజంగా అండి చూస్తుంటే చూడాలనిపిస్తుంది. మనం ముఖమండపం ఉంది కదా, అక్కడ నించొని ఎంతసేపు అయినా చూడొచ్చు. ఈ రోజు మాత్రం అస్సలు క్రౌడ్ లేదు. నాకు మాత్రం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా సేపు దర్శనం జరిగింది. అమ్మవారు కళ్ళు అయితే మాత్రం ఇంత పెద్దగా చేసుకొని చూస్తున్నారు. సో అసలు ఎలా సెట్ చేశారో అర్థం కావట్లేదండి. ఎటు చూసినా కానీ ఇంటర్లాకింగ్ సిస్టమ్, లేకపోతే ఎంత కాంప్లికేటెడ్గా ఉందో చూడండి ఆర్కిటెక్చర్. పైన మళ్ళీ స్టార్ షేప్. మహాశివుడికి కాశీ అనేది అవిముక్త క్షేత్రం ఎలాగో ఈ మహాలక్ష్మి అమ్మవారికి కొల్హాపూర్ అనేది అవిముక్త క్షేత్రం. అంటే కాశీని కాపాడడానికి మహాశివుడు ఉండేసి త్రిశూలంతో కాశీని పైకెత్తాడు. అలాగే ఈ కొల్హాపూర్ క్షేత్రాన్ని కాపాడడానికి మహాలక్ష్మి అమ్మవారు తన కరములతో అంటే చేత్తో ఈ క్షేత్రాన్ని పైకెత్తి పట్టుకున్నారనమాట. అందుకే ఈ క్షేత్రాన్ని కరవీరా క్షేత్రం అని కూడా అంటారు. ఇక్కడ మహారాష్ట్ర ప్రజలు ఈ అమ్మని అంబాబాయి అని పిలుచుకుంటారు. ఎందుకంటే అంబాబాయి అని అంటే ప్రజల కష్టాలు తీర్చే అమ్మ అని అర్థం. ఇప్పుడైతే నేను అంబాబాయి టెంపుల్ దగ్గర నుంచి పంచగంగా నదికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. నేనైతే నడుచుకుంటూ వెళ్ళిపోతాను, ఆటోలు గీటలు ఏం తీసుకోను. సరే ఇప్పుడైతే మనం పంచగంగా నదికి వెళ్ళిపోదాం పదండి. నాకైతే ఇప్పుడు ఫుల్గా ఆకలేస్తుందండి. మార్నింగ్ నుంచి దర్శనం అయ్యేంత వరకు ఏమీ తినకూడదు అనుకున్నాను, అందుకే ఏమీ తినలేదు. ఇప్పుడైతే వెళ్ళి ఏదైనా తినేసి పంచగంగా నదికి అయితే వెళ్ళిపోదాం. మనకి భవానీ మండపం ఎదురుగానే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి పునుగులేస్తున్నారు. ఒక్కోటి 5 రూపాయలు అంట. నేనైతే 6 తీసుకున్నాను 30 రూపాయలు ఇచ్చి. పర్లేదు, టేస్ట్ బానే ఉంది. సో మనం కొల్హాపూర్ వచ్చిన తర్వాత కొల్హాపూర్ చెప్పులు చూడకపోతే ఎలాగా? మీకు తెలుసా కొల్హాపూర్ చెప్పులకి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంది. 2019లో వచ్చింది స్టేటస్. అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి. అలాగే ఈ చెప్పుల్ని ఇంకెవరూ తయారు చేయకూడదు.
ఇక్కడ చూడండి అసలు ఎన్ని వెరైటీలు ఉన్నాయో. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వస్తే లేడీస్ అయితే మాత్రం అసలు పిచ్చగా కొనేసుకుంటారు, వాళ్ళకే ఉన్నాయండి ఎక్కువగా. సో ఇక్కడ చెప్పులు స్టార్టింగ్ వచ్చేసి 350 రూపీస్ అంటండి, 3000 4000 వరకు కూడా ఉన్నాయంట. కానీ బాగున్నాయి చెప్పులు, చాలా గట్టిగా ఉన్నాయి. అంటే నేను ఇంకా వుడ్డా అని అడిగా, వాళ్ళు ఉండేసి లెదరే అని చెప్పారు. ఇక్కడంతా ఫుట్బాల్ కి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు, ఎక్కడ పట్టినా కానీ ఇదే. ఇది చూడండి పోర్చుగల్ టీం అంటే ఇది, రొనాల్డో కల్ట్ అంట. అలాగే బాగా మబ్బు పట్టేసి ఉందండి, ఎప్పుడు పడద్దో తెలియదు, వర్షం గట్టిగా వేస్తుంది. ఎలా అనుకున్నానో లేదో అబ్బా వర్షం పడిందండి, దుమ్ముగా పడిపోయింది. ఇప్పుడు మనం పంచగంగా ఘాట్ దగ్గరికి వచ్చామండి. అక్కడ మీకు దూరంగా బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది ఛత్రపతి శివాజీ మహారాజ్ బ్రిడ్జ్ అంట. ఈ నది 5 నదుల కలయికతో ఏర్పడిందంట. కసరి, కుంభి, తులసి, భోగవతి, సరస్వతి అనే నదులు. అలాగే కొల్హాపూర్ జీవన విధానం, సంస్కృతి పుట్టింది కూడా ఈ నది ఒడ్డు నుంచేనంట. అంతకుముందు ఇక్కడికి భక్తులు వచ్చేసి ఈ నదిలో స్నానం చేసి తర్వాత కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళంట. ఇప్పుడైతే దర్శించుకోవట్లేదు, ఎందుకంటే బాగా అసలు చూడండి ఎక్కడెక్కడ డ్రైనేజ్ వాటర్ అంతా ఈ నదిలోనే కలుపుతున్నారు. అలాగే ఇక్కడ మనకి శివాలయం కూడా ఉందండి ఒకటి. సరే లోపలికి వెళ్ళేసి శివాలయం చూద్దాం పదండి. సో ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేసిందండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ కదా. క్లోజ్ చేసింది ఎందుకో మరి. దీప స్తంభాలు మాత్రం మామూలుగా లేవు, ఓపెన్ చేస్తే బాగుండేది. సరే మనం అయితే ఏం చేయలేము, ఇక్కడి నుంచే చూడాల్సిందే. ఈ నది దగ్గరే మనకు కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది సిద్ధేశ్వర మహారాజ్ ఆలయం అంట. చూడండి బాగుంది కదా. పంచగంగా ఘాట్ చూసిన తర్వాత ఇప్పుడైతే నేను రంకాల లేక్కి వెళ్తున్నానండి. సో నేను టీ తాగామని చెప్పేసి ఒక కాఫీ షాప్ దగ్గర ఆగానండి. 12 రూపాయల టీ. నేను మార్నింగ్ రాగానే తాగాను, చాలా బాగుంది ఇక్కడ. ఇంకా చాలా మంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు చాలా మంచి వీడియోలు వస్తాయి. నా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం నాకు చాలా బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది, నాకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇప్పుడే మనం రంకాల లేక్ దగ్గరికి అయితే వచ్చేసాము, పదండి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మొత్తం 5 కిలోమీటర్లు ఉంటుంది అనమాట, చుట్టూ నడుచుకుంటూ జరగవచ్చు. మీరు ఇక్కడ పాత్ చూస్తున్నారు కదా, ఈ పాత్ మొత్తం 5 కిలోమీటర్స్ ఉంటుంది. మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ చాలా మంది వాక్ చేసుకుంటూ తిరుగుతారు ఇక్కడ. మనం అక్కడ లేక్ మధ్యలో ఒక చిన్న మండపంలాగా చూస్తున్నాం కదా, అదే సంధ్యా మఠ్ అండి. మనం ఇప్పుడు అక్కడికే వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు ఈ రంకాల లేక్ కి ఈ పేరు ఎలా వచ్చిందో చూద్దాం. 8th సెంచరీకి ముందు ఇక్కడ లేక్ ఉండేది కాదు. అంతకుముందు ఇక్కడ అంతా కూడా రాళ్ల క్వారీ అనమాట. ఈ రాళ్ల క్వారీ 8th సెంచరీ తర్వాత ఒక పెద్ద భూకంపం వచ్చినప్పుడు ఇక్కడున్న భూగర్భ జలాలు ఉన్నాయి కదా, ఈ భూగర్భ జలాలన్నీ పైకి వచ్చేసి ఇక్కడున్న రంకాల భైరవ స్వామి ఆలయంతో సహా మునిగిపోయి ఇక్కడ లేక్ సహజంగానే ఏర్పడింది. అంతకుముందు రంకాల భైరవ స్వామి ఆలయం ఉండేది కదా ఇక్కడ, అది మునిగిపోయింది కదా, అందుకే ఈ లేక్ కి రంకాల లేక్ అని పేరు వచ్చింది. అలాగే ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉందండి. మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం దగ్గర నుంచి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటది. మీరు ఆటో తీసుకుని ఇక్కడికి వచ్చేయచ్చు. అలాగే ఇక్కడ సంధ్యా మఠ్ గానీ లేకపోతే అటుపక్క శాలిని మహల్ గానీ, అలాగే చాలా మంచి పార్క్ ఉంటదండి, ఆ పార్క్ గానీ అన్ని చూసుకోవచ్చు ఇక్కడికి వచ్చేసి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం బోటింగ్ కూడా చేసుకోవచ్చు, చాలా ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. కొల్హాపూర్ వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ మిస్ అవ్వకండి. సరే ఇప్పుడు ఆ ప్లేసెస్ అన్ని మనం తిరుగుతూ చూద్దాం పదండి. అదిగోండి అక్కడ మీకు కనిపిస్తుంది కదా మండపం, అది సంధ్యా మఠ్. అక్కడ ఉండేసి ఒక నంది ఉంటది, ఆ నంది ఉండేసి రోజుకి గోధుమ గింజ అంతా పెరుగుతూ అక్కడ మునిగిపోయింది కదా రంకాల భైరవ స్వామి ఆలయం. ఆలయాన్ని చేరుకోవడానికి ట్రై చేస్తుందంట. అలా పెరిగి ఎప్పుడైతే ఆలయాన్ని చేరుకుంటుందో ఇప్పుడు ఈ కలియుగం అంతమైపోద్దని చెప్పేసి ఇక్కడ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మీకు దారి కనిపిస్తుంది కదా, ఇదే దారి గుండా 800 మీటర్స్ మనం నడుచుకుంటూ అలా వెళ్తే అక్కడ మనకి శాలిని మహల్ వస్తుందండి. సరే ఇప్పుడైతే మనం శాలిని మహల్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వెళ్లే దారిలో మహాశివుడు ఆలయం ఎదురుగానే మనం కిందకి దిగి రంకాల లేక్ వ్యూని ఆస్వాదించవచ్చు. మనకు అదేంటో తెలియదండి, మనకు లేక్ కనిపించినప్పుడే అంగట్లో సబ్బులు, ఇంట్లో బట్టలు గుర్తొస్తాయి. చిన్న పిల్లలతో వచ్చినప్పుడు ఆడుకోవడానికి పార్కు, ఇలా సాయంత్రం వేళల్లో నడక చాలా బాగుంటది కదా. ఒకళ్ళు కూడా యోగాలు చేస్తున్నాయి. వావ్ బ్యూటిఫుల్ వాక్ అసలు. సో ఇక్కడ అన్ని ఫుడ్ కోర్ట్స్ అండి. వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ ఫుడ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇక్కడ చాలా వరకు ఇంకా ఓపెన్ చేస్తే మాత్రం మొత్తం జనాలంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ గార్డెన్ చూడండి, గార్డెన్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. రకరకాల మొక్కలు, అసలు చాలా మొక్కలు, కొత్త మొక్కలు అన్నీ ఉన్నాయి. బాగుందండి ఈ గార్డెన్ మొత్తం బాగుంది. ఇక్కడైతే మనకి బోటింగ్ పాయింట్ కూడా ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. పాత రోజుల్లో బామ్మ చూడండి తిరగలు తిప్పుతుంది. ఇప్పుడు ఏదైనా పప్పు మిక్సీలో వేయాలంటే ఆడవాళ్ళకి బద్ధకం, అప్పుడు చాలా ఓపిక్ గా తిప్పేవాళ్ళు తిరగల్ని. సో బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసామండి. ఇదిగోండి ఇదే బోటింగ్ పాయింట్. సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఉన్నాయి చూడండి. సరే మీరు పాస్ చేసుకొని చదువుకోండి, మీకు ఏదన్నా రేట్స్ కావాలి అనుకుంటే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేనండి శాలిని మహల్. అదేంటది హిందీ నాకు కొంచెం చదవడం వచ్చు. అమ్హి కొల్హాపూరా
కరెక్ట్ అయితే ఓకే, లేదంటే మాత్రం మీరు కరెక్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో షాలిని మహల్ లోపలికి ఇప్పుడైతే అలో లేదు. సో ఇప్పుడు నేను వెళ్ళాల్సిన ట్రైన్కి అయితే టైం అవుతుందండి. అందుకని చెప్పేసి ఇక్కడ న్యూ ప్యాలెస్ ఉంటుంది, అది చూపించలేకపోతున్నాను. మీరు ఒకవేళ కొల్హాపూర్కి వచ్చినట్లయితే మాత్రం ఆ న్యూ ప్యాలెస్ కూడా చూడండి. అక్కడ ఛత్రపతి సాహు మహారాజ్ యూజ్ చేసిన ఆయుధాలు, అంతకుముందు ఇక్కడ ప్రజల జీవన విధానం అన్ని కూడా చూడొచ్చు ఆ ప్యాలెస్ లో. మనం ఛత్రపతి సాహు మహారాజ్ గురించి చెప్పాలంటే చాలా ఉందండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ వంశంలో 5వ మహారాజు. ఆయన చాలా మంచి పనులు చేశాడు ఈ కొల్హాపూర్ కి. అందుకే ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఛత్రపతి సాహు మహారాజ్ పేరే ఉంటుంది. సో ఇంతటితో మన కొల్హాపూర్ యాత్ర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.